బిల్వం, ఉసిరి తదితర మొక్కలను నాటారు. శ్రీ అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కల వేణుకుమార్ ఆధ్వర్యంలో కల్పవృక్షం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్రావు మాట్లాడుతూ మొక్కలను నాటి పెంచితే భావితరాలకు మేలు చేసిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో హరి, చుక్కల వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం ఆపాతాళనభస్థలస్థాన భవన బ్రహ్మాండమావిస్ఫురాత్ జ్యోతిస్ఫటిలింగమౌళిలస్ఫుర్ణేందువాస్తమృతైః హస్తకప్లుతమేకమీశమనీషు రుద్రానువాకంజపాన్ ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ మరియు గోదావరి మహారథి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కల్పవృక్షం కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కల్పవృక్షం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మురళీధర్రావు గారు, కన్వీనర్ గోదావరి మహారథి ఉత్సవ సమితి వారు రావడం, అదేవిధంగా రుద్రాక్ష స్వామివారు రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు మెహర్ బాబా కాలనీలో శివాలయంలో ఈరోజు 3 చెట్లు నాటడం జరిగింది. బిల్వం మరియు ఉసిరి చెట్లు నాటడం జరిగింది. ఈ కల్పవృక్షం కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క దేవాలయంలో హైదరాబాద్లో కానివ్వండి, అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అన్నింటిలో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా గోదావరి నది తీరాన కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మేము ఉన్నాము. దానికి కన్వీనర్ అయినటువంటి శ్రీ మురళీధర్రావు గారి సహకారాలు ఎంతో ఉన్నాయి. మేము ఇన్ జనరల్గా ఎవరైనా పుట్టినరోజు ఉంటే వారిని పుట్టినరోజు సందర్భంగా దేవాలయం తీసుకెళ్లి వాళ్ళ నక్షత్రం ప్రకారం వచ్చే చెట్టుని నాటించే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వారి వారి పుట్టినరోజు సందర్భంలో వారికి వచ్చే నక్షత్రంతో వచ్చే చెట్టుని నాటవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటూ మరొక్కసారి మురళీధర్రావు గారికి, అదేవిధంగా రుద్రాక్ష స్వామి వారికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని తెలియజేస్తూ, ఓం నమో శ్రీ వెంకటేశాయ.